కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. గౌతమ్ నేను ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం ఒకరికొకరు ఇంకా చెప్పుకోలేదు కాబట్టి స్పెషల్ గా ఏం జరగదు. అదే మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని ఓపెన్ అప్ అయి ఉంటే థ్యాంక్స్ అబ్బా. ప్రేమికుల మధ్య థ్యాంక్స్ లు సారీలు ఉండవు. ఇంకేముంటాయే? ముద్దు ముచ్చట్లు. అయితే థ్యాంక్స్ కు బదులుగా దానికి ఓ హద్దుంది. పెళ్ళయ్యేంత వరకు అలాంటివి చెల్లవు. పిల్లలు పెడితే ఇంట్లో మారుస్తా ఉంటాదట. అట్టా మారుస్తా ఉండేదానికే బియ్యంకులేమి పిల్లులు కాదు, పెండ్లకు వచ్చిన వాళ్ళు. ఎర్రడా, నువ్వు అమాయకంగా ముఖం పెట్టుకుని ఉంటావో. నీ మీద ఎవ్వరికి అనుమానం రాదు. నేను చెప్పినట్టు చెయ్యి. తప్పదా? తప్పదురా. ఈ సర్పం ఇంకెక్కడో కన్ఫర్మ్. ఏంది మే, ఎర్రోడేంది కనపడడం లేదా? ఎర్రోడు అర్జెంటుగా ఏడుకు పోయినాడు. వచ్చేస్తాడు, మనల్ని తినమన్నాడా. యాడిపోయినాడు మే వీడా? వాడు తప్పించుకోదానికి ట్రై చేస్తా ఉంటాడు ఎప్పుడు చూసినా. వాళ్ళకి చేతికి సిక్కినాడంటే మన కాలు ఇడిచేస్తారా? మావా, ఎర్రోడు అంత ఈజీగా తప్పించుకోలేడు కదా మావా. మే, ఓడిపోయినాడు ఎప్పుడు ఓడిపోతాడా ఏంది? వాడు ఒక్క తూరే నగ్గలడా? ఇప్పటికే చాలా తూలు ట్రై చేసినాడా. ఆ అనుభవంతో తప్పించుకొని పారిపోతాడు. ఉండు, వాడికి ఫోన్ చేస్తానా. అప్పుడు వీడు అందుబాటులో లేడు చెప్తా ఉంటాడు మే. వీడు జంపు జిల్లా అయిపోయినాడేమో. బామ్మర్దే, ఈ ఊరు ఈ తోట పద్మవ్యూహం మాదిరిగా అంత ఈజీగా బయటికి పోయేదానికి దారి తెలీదు. చూసినావు కదా ఆ రోజు మనం పారిపోయేదానికి పోయినప్పుడు మీ అమ్మ నాయన దొరికిపోయినారు. ఎర్రోడు ఎర్రినాయలో అని ఎవడు పోయి పట్టే పన్లా. వాడే పరిగెత్తి కరెక్ట్ గా ఈ మనుషులు యాడుండారో ఆడకొచ్చి దొరికిపోతాడు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే బావా. ఆ రోజు ఊళ్ళో వీధిలో బడి పరిగెత్తినాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి నాగరాజు ముందు తేలినాడు. ఏంది మే, ఉప్పంలో ఏమన్నా ఉప్పు తక్కువైందా? ఎందుకు ప్లేట్లో కన్నీళ్లు గారుస్తా ఉండవు? నా కూతురు పెళ్లికి ఎన్ని కష్టాలు. మా అమ్మ నాయన కూడా కష్టాలు పడతా ఉన్నారు. బాధలు కూడా ఎంత బాగా తింటున్నావు అక్క. ఏ బాధ తప్పినా సాపాడు తప్పదు కదా. తినేదానికి మాత్రము కరెక్ట్ గా ఒక డైలాగ్ పెట్టుకొని ఉంటారు అమ్మ కూతుర్లు ఇద్దరు. నువ్వేంది రేవతే చాలా సీరియస్ గా ఆలోచిస్తుండవా? అది ఏమై ఉంటుందా అని గెస్ చేస్తున్నాను. కానీ ఎంత గెస్ చేసినా నా ఊహకే అందటం లేదు. ఏం గెస్ చేస్తున్నావబ్బా? అది మీరు అత్తయ్య గారిని మావయ్య గారిని చూడ్డానికి అతన్ని ఫాలో అయ్యారు కదా, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పనే లేదు. అబ్బా, అది చెప్పేది కాదు. కమ్మున తినబ్బా. తెలుసుకోకపోతే బుర్ర పత్తులైపోయేలా ఉంది. ప్లీజ్ చెప్పండి.
అది తెలుసుకునే దానికి కూడా సెండాలమైంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేయొద్దు ప్లీజ్. చెప్పండి ప్లీజ్. అబ్బా అది సెన్సార్ మ్యాటర్. నేనేం చిన్నపిల్లని కాదు, చెప్పండి ప్లీజ్. అది చిన్న పెద్ద ఆడ మగ తేడా కాదబ్బా, గబ్బైటమా. వద్దులే, గబ్బు గబ్బు వద్దొద్దు. కర్మరా కర్మ కర్మ. అబ్బా అంతగా సిగ్గుపడటానికి ఏముంది అందులో? మీరేం జరిగిందో చెప్తూ ఉండండి, నేను వింటూ తింటూ ఉంటా. ఏంది? నేను చెప్తా ఉంటే తింటా ఉంటావా? సరే చెప్తాను రా. ఏంది నువ్వు చెవులో ఏదో చెప్తే ఆ పిల్ల వాంతి చేసుకొని పోతా ఉండదే? నన్ను తిన్ని ఎర్ర స్వామి, కర్మ రసామి కర్మ. ఏందో తినేదానికి కూడా బాధ ఇలకే. చిచ్చి దేవుడా, ఇదే కర్మయ్య బాబు నాకు. ఆ రోహిణి కర్మ భరించలేక ఇన్ని ఫాలో చేస్తే వీడేమో నాకు ఎముళ్ళ తలుక్కున్నాడు. అయినా వీడి కంట్లో నేను పట్టానంటే ఫాలో అయినందుకు నన్ను చావ కొడతాడు.
ఇదేంట్రా స్వామి సెలయేరులా ప్రవహిస్తూనే ఉంది. షుగర్ పేషెంట్ అనుకుంటా. తోటలోకి నా శత్రువర్గం వచ్చేసింది. వాళ్ళు నా మీద దాడి చేయాలని చూస్తుండారు. వాళ్ళకి నా దగ్గర నుంచి ఒక రహస్యం కావాలా. వాళ్ళు ఇటొస్తే నా గురించి ఏం చెప్పద్దు. సార్ శత్రువర్గానికి మీరు భయపడతారేంటి సార్? వాళ్ళ మీద దాడి చేయొచ్చు కదా, మీరు ఫ్యాక్షన్ పులి కదా. పులేరా, కానీ ఆ పులికి షుగర్ ఉండదు. ఇప్పుడు కాలుకో సేయుకో దెబ్బ తగిలింది అనుకో, దెబ్బ మానదు. ఇదిగో ఆల్రెడీ సెయ్యి బెనికిన దానికే ఇంకా కట్టిప్పులా. ఒరేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అడిగే రహస్యం చెప్పొద్దు. ఏ రహస్యం అడుగుతారు సార్? ఏమని అడుగుతారు? నేను ఏం చెప్పానని అడుగుతారు. ఏం చెప్పొద్దు. మీరు ఏం చెప్పారని అడుగుతారు. నువ్వు చెప్పకపోతే బెదిరించి అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పొద్దు. బెదిరింపులు చెప్పకపోతే కొట్టి అడుగుతారు. అయినా కూడా చెప్పొద్దు. చెప్పొద్దురా, చెప్పొద్దు. చెప్పొద్దురా. సార్ సార్ అయ్యో. రేయ్, వాడేం చెప్పాడో చెప్పరా. వాడు ఏం చెప్పొద్దని చెప్పాడు. ఏయ్, నాకు తెలుసు, చెప్పు. వాడేం చెప్పాడో చెప్పు. ఏం చెప్పొద్దని చెప్పాడు. రేయ్, వాడేం చెప్పాడో చెప్పరా. ఏం చెప్పొద్దని చెప్పాడు. రేయ్, చెప్పరా, చెప్పు. ఏం చెప్పొద్దని చెప్పాడు. రేయ్, వాడు నీకేదో చెప్పడం మేము చూసాం. చెప్పు, చెప్తావా లేదా? అదేనయ్యా, ఏం చెప్పొద్దనే చెప్పాడు. అయ్యా, మీరు అడుగుతారు ఏం చెప్పొద్దన్నాడు. చెప్పకపోతే బెదిరించి అడుగుతారు, అప్పుడు చెప్పొద్దన్నాడు. చివరికి కొట్టి మరీ అడుగుతారు, అప్పుడు చెప్పొద్దని అన్నారయ్యా. చెప్పరా, చెప్తావా లేదా? ఏందబ్బా, ఎర్రోడు ఎప్పుడనగా పోయినాడు, ఇంకా తిరిగి రానేలేదా? ఎర్రోడు జేమ్స్ బాండ్ మాదిరిగా అమ్మమ్మని తాతయ్యని కనిపెట్టి తీసుకొస్తాడేవా. అబ్బా, మామ గాల్లో ఏదో ప్లాన్ వేసుకుంటా వస్తా ఉంటాడు. మనం కూడా ఏదో ప్లాన్ చెయ్యాలా. కింద మీద పడైనా మా ముగ్గుల దింపాలా. ఎట్టా? ఎలాగైనా గౌతమ్ కాల్చారేలా చేయాలి. ఇవ్వకూడదు, ఎలాగైనా ఆపాలి. ఏం చేద్దాం?
ఈ పిల్ల కాలు జారిందేంది మావ కాలేస్తే ఈ పిల్ల పడింది. అయ్యో రైతే ఎట్ట పన్నుమా ఏందిది నా వ్రతం చెడి ఫలితం ఏలకు దక్కుతా ఉండదు. ఏందిది ఇద్దరు సర్కస్ చేస్తా ఉండారా? సర్కస్ కాదు బే సర్వర్ కాల్ జరిగిందే జారు సానా సేపయింది కదా లేయడా లేయ్. ఏంటిది? నేను కాలు జారినాను మావ పడిపోయినాడు. ఏం గూపం మీద చావు కొట్టారు. రెండు చెవుల్లో గీ అని సౌండ్ వినిపిస్తుంది. అమ్మా మనం ఏదో కనిపెడదాం అని వెళ్తే కనికరం లేకుండా కొట్టారు. అమ్మా అబ్బా అమ్మా అబ్బా. ఏమిరా మొహం మీద టమాటా సెట్ ఇది మీకు టమాటా చట్నీలా కనిపిస్తుందా? రక్తం అమ్మా రక్తం. ఏందే రక్తమా? మొహానికి ఎందుకు పూసుకున్నావా? పూసుకోలేదు తల్లే, ఇది నా సొంత రక్తము, మై ఓన్ బ్లడ్. నీ సొంత రక్తం అయితే బయటికి ఎందుకు వచ్చింది? లోపల ఉండబడలే? బయటికి రప్పించారు. ఎవర్రా? అంతా దాసిగారిదయ్యా. అమ్మా ఆయన శత్రువులు ఎవరో ఆయన తరుముకుంటూ వచ్చారు. ఆయన వాళ్ళ నుంచి తప్పించుకో ఏమి చెప్పొద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి విషయం చెప్పమని కొట్టారు. ఏమడిగినారు? వాళ్ళు ఏదో చెప్పమని అడిగారమ్మా. అదే ఏం చెప్పలేదు అని. అదే ఏమి చెప్పలేదు. ఒరేయ్, మా ఓడు దాసు ఏం చెప్పినాడు? వాళ్ళతో ఏం చెప్పినావా? అమ్మా దాసు గారు ఏమి చెప్పొద్దన్నారమ్మా. నేను దాసు తల్లినే. నేను అడుగుతా ఉండాను, దాసు ఏం చెప్పొద్దని అన్నాడా? దాసు గారు ఏమి చెప్పొద్దని అన్నారమ్మా. అదే నేను చెప్పాను. రేయ్, అదే అడుగుతా. దాసు గారు కూడా అదే చెప్పారమ్మా. కొట్టినా ఏం చెప్పొద్దు అన్నారు. చెప్పరా, దాసు ఏం చెప్పినాడా? ఆయన చెప్పింది అదేనమ్మా. కొట్టినా సరే చెప్పొద్దన్నాడు. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. సరేమ్మా, పోనీ వదిలేయన్నే. అడు చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు. ఎంత కొట్టినా దెబ్బలు తింటా ఉన్నాడు గానీ నోరెత్తే ఒక్క మాట కూడా చెప్పడం లేదు చూడు. అది విశ్వాసం అంటే మన ఉప్పు తింటా ఉన్నాడు కదా. నాగరాజు
రాజు రోహిణి పెండ్లి అయిన తర్వాత వాళ్ళందరినీ ఊరికి పంపించేసా ఈయన మాత్రం ఏళ్ళ పెట్టుకుందాం ఇట్ట నమ్మకంగా దెబ్బలు తినేవాడు మనకు కావాలి కదా